ఏమైందిరా? ఎవడు ఆపుతలేడు. ఏం చేయమంటావు? ఎందుకు ఆపుతారా? ఓ ముగ్గురు నలుగురు ఆడిపోరగాళ్ళు 5-6 మంది మగ పోరగాళ్ళు ఉంటే బండికో కారుకో అడ్డం తిరిగితే ఆపుతారా? ఈ ఇద్దరు నిలబడితే ఎవడు ఆపుతారా? మిగతా వాళ్ళు ఎటు వేయరు? ఎటువైందంటే ఏం చెప్తాం? అందరిని పిలిచిన ఎవ్వరు రాలే. ఎందుకు రాలేదురా? అందరు మన లెక్కన ఉత్తనే ఉర్రా, పనికి వేయరు. చెప్తా, ఒక్కొక్కరిని పని చెప్తుంది. అట్లకెళ్ళి ఎవడో వస్తుండు, ఆపుర్రి. ఏ ఆపుతలేరానా? అడ్డం తిరుగుర్రా, వాళ్ళే ఆపుతారు. సరే సరే తీయనా. ఇది ఏందన్నా నడుతున్నావా? బుక్కు కనతలేదా? జరుగురా రే, మేము ఎవరమో తెలుసా? బస్సులు రాజా మనుషులం, రౌడీలం. మాకే ఎదురు చెప్తావురా? ఒక్కసారి అటు చూడు. రేయ్, నేను ఎవరో తెలుసారా? శంకర్ దాదా శిష్యుని ఆజ్కా గుండాని. శంకర్ దాదా MBBS. అరే కిషోర్, అనికి బలుపు ఎక్కువైందిరా. బలుపు పోయి వాపొచ్చేదాకా కొట్టుర్రి. రాయరా చంద్రాయ్, చంద్రాయ్ రాయరా చంద్రాయరా. ఈ 50 రాష్ట్రాలు ఈ 50 ఏమ్రా, పైసలు బాగానే వసలైనయా? ఏమని జోలకి 50 కంటే ఎక్కువ లేవనా? 50? అన్నా ఏంద్రా? మనం ఈ రోడ్డు మీద వసూలు చేస్తే వసూలు కాదు కానీ ఇళ్ళలో పోయి అడుగుదాం పాండా, మంచి వసూలు అయితే. అంతే అంటవారా? అంతేనా? శంకర్ దాదా శిష్యుని చాలా నడురి. అరే అన్నా, ఊరికి అట్టుకొని ఇల్లు ఇట్టుకొని ఇల్లు ఏ ఇల్లు ఇచ్చి పెట్టద్దు. అవునా? అందరి దగ్గర వసూలు చేయాలి చందా. అంతే. అన్నా నువ్వేమన్నా దేడి దిమ్మగానివా? నువ్వు వెనక తిరిగినావు. అవునరా, మరి నేనెందుకు తిరిగినట్టు? అన్నా, అయినా ఎవ్వరు లేరు కదా, మరెవరు పిలిచిర్రు? అవునరా, అది కూడా కరెక్టే. ఎటు చూసినా ఎవరు లేరు, మరి ఎవరు పిలిచినట్టు మనల్లా? నేనేరా పిలిచింది సన్నాసి గణేష్ మహారాజుని. జై బోలో గణేష్ మహారాజ్ కి జై! జై బోలో గణేష్ మహారాజ్ కి జై! జై బోలో గణేష్ మహారాజ్ కి జై! స్వామి, మేము అంత గొప్పలం ఎప్పుడైనా, మాకు అంత మంచి పేరు పెట్టి పిలుస్తున్నాం. మీకు వార్నింగ్ ఇద్దామని పిలిచిండ్రా చవట. ఏంది స్వామి వార్నింగా? మేమేం తప్పు చేసినాం? మీరు రౌడీజం చేసి పబ్లిక్ ని చాలా బాధలు పెడుతుర్రు, అందుకే. అయ్యో స్వామి, క్షమించు స్వామి, క్షమించు క్షమించు. మీరు చేసిన తప్పులు దిద్దుకోనికి మీకు ఒక అవకాశం ఇస్తున్నా, చేస్తారా? చేస్తాం స్వామి, చేస్తాం స్వామి, చేస్తాం. చేస్తాం స్వామి. ఇప్పుడు వర్రి గణేష్ చందా ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని బెదిరించకుండా వసూలు చేయాలి, చేస్తారా? అమ్మో చేస్తాం స్వామి, చేస్తాం, తప్పకుండా చేస్తాం. తప్పకుండా చేస్తాం స్వామి, తప్పకుండా చేస్తాం. ఒక్కరిని బాధ పెట్టినా సరే మీకు ఉంటుంది చూడురి మరి. అబ్బో వద్దు స్వామి, వద్దు స్వామి, తప్పకుండా నువ్వు ఎప్పుడైతే చేస్తాం. చేస్తాం స్వామి, చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం స్వామి. ఇక మీరు వర్రి పొర్రి స్వామి, పొర్రి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై! 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 అరే ఎవర్రా ఇంట్లో? చంద్రరాజు దరి. గణేష్ మహారాజ్ ఏం చెప్పిండ్రా? ఎవరిని తిట్టకుండా కొట్టకుండా బెదిరియకుండా మెల్లగా అడుగుమన్నాడు. వారికి ఇచ్చిందా లేదా? ఇచ్చినా మెల్లగా అడుగు. ఓ అన్నా, ఎవరన్నా ఇంట్లో? చంద్రరాజు పోదరు దరి. అన్న కాదురా అక్క. ఏందిరా మామిడికాయ పచ్చళ్ళ అల్లం పచ్చడి వేసి బగారన్నం తిన్నట్టు అట్లొరుతురు? ఏం కావాలి? సెలవయ్యాక మంట తక్కువ అవుతుంది. చిచి సన్న వినాయకు చంద అయ్యాక వెళ్ళిపోతాం. చందనా ఇస్తా గానీ మరి మీరు ఒక పని చేయాలరా. ఏం చేయాలక్క? నువ్వు చెప్పక్క, ఏ పననే చేస్తాం. చేసేది మేం కాదుగా, మా అన్నయ్య చేస్తాడు. ఏ పనండి చెప్పక
బాత్రూమ్ గడికి వెళ్ళాక అడుగుతాడు, గిన్నెల్లో మళ్ళీ తోముతాడు. ఏ పననే చెప్పు, మోమాట లేకుండా చెప్పు. ఆ పనులని అక్క అన్నానదరా, నువ్వే చెప్తున్నావు. అప్పుడే కుండ్రి చెప్పక్క ఏం చేయాలి? అవన్నీ కాదురా, నాకు ఒక కుకింగ్ ఛానల్ ఉంది. ఓరి సబ్స్క్రైబ్ చేయాలి అక్క. పోనీరా ఏ అది కాదు, అందులో నేను కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేస్తుంటా అనమాట. ఈ రోజు కూడా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ ట్రై చేసిన, అది ఎట్లుందో తిని మీరు టేస్ట్ చెప్పాలి. గంతే గంతే. అన్నా నేను ఇంటికి పోతానా? కాదురా అక్క, మా పానాలకైతే ఏం ప్రమాదం లేదు కదక్క. ఏ తింటే కదరా తెలిసేది. ఆగురి తీసుకొస్తా. అరే మనకేంద్ర ఈ పరిస్థితి? మనం చేసిన పాపాలకు శిక్ష అన్న ఇది. గణపతి పప్ప ఏందప్ప? అబ్బో ఏమో పట్టుకొస్తుంది. లాస్ట్కి చంద రాస్తుందా? ఏంద్రా అట్లా చూస్తురు? ఏందక్క అది? ఇదా యాపిల్ పచ్చడి. యాపిల్ పచ్చడి. యాపిల్ పచ్చడా? దీనికి ఎట్లా షాక్ అవుతున్నారేంద్రా? రేపైతే పైనాపిల్ పచ్చడి ఉంటది. ఏమైందిరా ఆయనకి అట్లా కొట్టుకుంటున్నాడు? తినక ముందే ఇంత ఎఫెక్ట్ ఉందంటే ఇంకా తిన్నాక ఎంత ఉంటుందో. ఏంది పైనాపిల్ పచ్చడా? అరే మన ఊర్లో ఇండ్లలో ఆపిల్ పళ్ళు ఉంటాయి, అవతరిసిరా. రే మీకు చందా కావాలనా వద్దా? అమ్మో కావాలి 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 రాయ్. అయితే మీరు తినాల్సిందే. చేయలు పట్టురి. అక్క ముందుగా చందా రాయరాదు, తర్వాత టేస్ట్ చేస్తాం. అమ్మో లేదు లేదు, ముందు దీని టేస్ట్ ఎట్లుందో చెప్తే అప్పుడే చంద రాస్తారు. చేయలు పట్టురి. పట్టురి. అయ్యి పట్టురి. తినురి. తింటేనే చంద ఇయ్యాల మీకు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎట్లుంది? మస్తుంది కదా. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్వెలబుల్, ఎక్స్ట్రాడనరీ. ఏ ఎక్స్పెరిమెంట్ సక్సెస్. డింగ్ చికెన్. అక్క పసలియవా? ఓయ్, ఇక పట్టురా. థాంక్స్ అక్క. నలుగురు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గట్టిగా రా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. లీడర్ ఇవ్వాలరా నువ్వు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏయ్ ఇవరిదాకానే మన రూల్స్ తప్పిర్రు, మర్యాద విలువర్రి, లేకపోతే దేవుడు మళ్ళొచ్చి తంతడు. సరేనా అన్నా అన్నా ఓ అన్నా గణపతి చంద్రాదురు దరి. నమస్తే బాగున్నావా? నమస్తే రోయ్, మంచిగున్నా? అంత మంచిదేనా? అంత మంచిదేనే. అయితే మీ నాయన బాగున్నాడా? బాగున్నాడు. ముచ్చట ఏందంటే మీ బాబాయ్ బాగున్నాడా? అది కాదే. మీ నాయన బాగున్నదా? చల్ ఏం మనిషిరా నువ్వు? నేను చెప్పేది నావా? నువ్వే చెప్తావా? అన్నా ఆగ్రా. గణేష్ మహారాజ్ జై బోలో గణేష్ మహారాజ్. జై బోలో గణేష్ మహారాజ్కి. కూల్ అన్నా. ఏం లేదు ముచ్చట ఏంటంటే మన ఇళ్ళలో వినాయకుని పెడుతున్నాం కదా, వినాయకుని చందాకి వచ్చినాం. 1000-2000 వేస్తే మా తోల మేము పోతాం. ఇయ్యం నువ్వు వస్తే అన్న ఇయ్యం. ఇయ్యవా? ఇయ్యవా? ఇయ్యా నీ అబ్బా. ఏమ్రా మీ కొత్త కొడతావురా? కొడతావా? అన్నా గణేష్ మహారాజ్ అన్న గణేష్ మహారాజ్. కూల్. జై బోలో గణేష్ మహారాజ్కి. నువ్వు ఆగన్నా. అన్నా మేమెందుకు కొడతాం? మేమన్నా పంచాయతీకి వస్తున్నావా? బతలాడ అడుగుతున్నాం. అవునన్నా, బతలాడి రిక్వెస్ట్ గా అడుగుతున్నాం. ప్లీజే చందరాయే వెళ్ళిపోతాం. సరే మరి ఒక పని చెప్తా చేస్తావా? అరే
ఆడనేమో అక్కని చందరాయం అంటే పండ్ల తొక్కు నూరి పెట్టింది. ఈయనేమో పని చెప్తా చేస్తావు అంటాడు. చంద కోసం ఏమైనా చేయాలి. ఏందన్నా చెప్పు. నా పిల్ల రోజు నాకు పని చెప్తుంది, దాంట్లో నువ్వు ఫ్యాన్ చేస్తుంది. ఓర్ని అవ్వ గంతేనా? పరి నడువురా. ఇగో మరి చంద రాయాలన్నా చేయంగానే. రారి రారి ఇదేంటే ఏందన్నా? విండు బట్టలు విండు. ఎందుకు వదిలే నీ బట్టలు వింటదా? వదిన నా బట్టలు పెడుతుంది, నేనే విండుకుంటా, వదిన కూడా నేనే విడుతా. అంటే నువ్వు అడిగిన పని ఏంది? బట్టలు విడమని. నాకు కోపం వస్తుంది. రే మేము చందకు వస్తే బట్టలు విడిపిస్తా. బట్టలు వింటవా? చంద రాపించుకురా. ఇమేజ్ డామేజ్. నువ్వు మన లీడర్ అన్నా. సబ్బు పెట్టవా? సబ్బు పెట్టు. సబ్బుకి ఏం లేదు. మంచిగా పెట్టు. ఎంత రక్తం మరి రాయనండి. నీళ్ళు తీసుకొని కూది. ఇంత పుణ్యానికి వస్తాను అనుకున్నా మీకు చందా. ఒక 2000 అంటే 2000, ఒక 2000 రూపాయలు చందనే ఉత్తరం వస్తాను. అంటే పుణ్యానికి వస్తున్నా 2000 రూపాయలు. ఏడుకొచ్చుకున్నారా మేము తెల్లబట్టలు? మీ అన్న తెల్ల బట్టలు వేసుకొని 2000 చందరాయి అనుకుంటూ వచ్చారు ఇంటి ముంగడికి. అయిపోయింది మాట. మంచిగా వేడు. అరే నీళ్ళు కూలి ఇవన్నీ వారి పోసి మంచి నీళ్ళు తీసుకో. ఎదురున్నాయి అవుదులోనే చూడరా. ఉత్తరంగా వస్తాను రావాలి చెందారు చూసుకోవాలా. అయిపోయింది కానీ పైసలు పైసలు మొత్తం వీడు అయిపోయింది. ఇంకెక్కడిది? ఇగో ఇత్తగానే వీడు మంచిగా అటెండ్ అయిపో. నంబర్ ఎప్పుడా కూడా 0 తెలుగులో చెప్పురా. 0. అవునా? 0 ఎందుకు ఉంటుందిరా? నా నెంబర్ కట్టే ఉంటుంది కదా. కొట్టు కట్ట ఎందుకు ఉంటుందిరా? ఫస్ట్ 0 కొట్టు. నా నెంబర్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది ఫోన్ నెంబర్. ఏనైనా 0 ఎందుకు ఉంటుందిరా? 0 నా నెంబర్ కట్టే ఉంటుంది. కొట్టుకో చెప్తా. మళ్ళీ 0 అంటే ఎవరా? 4 0 0 అంటే ఎవరా? మళ్ళీ 0 9 9 3 3 6 6 8 8 9 9 10. 10 ఎక్కడ 10 ఉంటారేనా? 2 అంకెలు ఉంటాయరా? 1 అంకె ఉంటుంది కానీ. షార్ట్ కట్లో చెప్పిన 1 0. ఎంత అమౌంట్ ఎంతరా? చెప్పన్నా నువ్వే ఇక 1000 రూపాయలు కొట్టు. 1000 కొట్టనా? కొట్టానా? లేవు 500 కొడుతుంది. 1000 కొట్టు. 1000 కొట్టి ఇక 1000. 1 3 సున్నాలా? ఇక మళ్ళా సార్ ఏమవుతుంది నువ్వు ఇచ్చుడు. పోయింది వచ్చినాయా? పోయింది సాయిలన్న 1000 రూపాయలు. పోయింది రా. సరే వచ్చింది సరే చూసుకోను. సరే बोलो गणेश महाराज के. పిచ్చపతి ఎవరు పుచ్చపతి రై? అబ్బా ఏమైందిరా గట్లకి వస్తున్నావు? ఏం గేలే గాని ఎందుకు పిలిచిరు చెప్పురి. ఏం పిచ్చపతి మామా, ఏమన్నా పనులు చెప్పు, మా అన్నయ్య చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఇవన్నా చేసిందండి. గణపతి పప్ప మోరియా. పైసలు ఎన్నైనా రసూర్రా? 7 అయినాయి అన్న. కనీసం పంతులు ఖర్చులు కూడా కాలే. సరే దీ మామ, ఏం పని ఉందో చెప్పు చేస్తిగా. ఏం లేదురా, నా పిల్లానికి ఒక పాడ అలవాటు పడైంది. అది కళ్ళు తాగినప్పుడల్లా ఈ పంత సున్నం చేస్తుంది. అది ఇయ్యాల కూడా రాగొచ్చింది. నా బదులు జర నువ్వు దెబ్బలు తిని రాదురా? పెద్ద చిందరత్త. ఏంద్రా నీ పిల్లల చేతిలో మేము తన్నులు తినాలా? అన్నా మేము కాదన్నా, నువ్వు అదేరా నేను తన్నులు తినాలా? అవి మన దోశలా అరా తినడానికి? బోసిడికి ఎట్లా కనబడుతున్నావు? చెందకు వస్తే తన్నులు తినట్టు ఇట్లా ఆగు. అన్న అన్న గణేష్ మహారాజ్ కి జై. ఓం గణపతయే నమో నమః. శ్రీ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కూల్ కాదన్న, మనకి ఇంకా తడకలు కొనడానికి కూడా పైసలు కాలు. ఎందుకన్నా ఉరుకులాడుతున్నావు? అవునన్నా, ఆ గణేష్ని తలుచుకునే అడుగు ముందుకే పని ఈజీగా అవుతుంది. అంతేనట వారా? అంతేనా? మీ అందరికి వినాయకుని పెట్టేయాలని ఒక అడుగు ముందుకేసిన, ఈడ కూడా ముందుకేస్తా. ఏయనా మన పేరు నిలబెడతా. నిలబెట్టు. అరే బిచ్చపతి, నువ్వు చందారాయ్,
నేను పోయి ఈ పంతా మందు పెట్టించుకొని వస్తా. వచ్చేవరకు రాయాలి. పోనా అడుగు ముందుకే పిచ్చిగా ఎట్లా బతుకుతుండ్రు అని పిల్లలంతా సంవత్సరం ఎట్లా వేస్తుండ్రు 2-3 సంవత్సరాలు. ఇప్పుడు కాళ్ళ నొప్పులు అంటారు అందుకే. అరే ఇప్పుడన్నా పైసలు అయినాయా? ఓ మస్తు అయినాయి అన్న. కానీ మన గల్లీ పేరు నిలబెడుతున్నావు అన్న నువ్వు. అన్న ఇక మనం చక్కగా వినాయకుని కొన్నికే పోదాం. అబ్బో నేను వచ్చినట్టున్నారా? ఇంటికి ఉడుకు నీళ్ళు పట్టుకొని వాళ్ళంతా కాపించుకోవాలి. మీరు పోయి కొనుక్కరారు. ఇట్లా ఎందుకు అయిందంటావురా? అన్న మనము ఆల్రెడీ కొట్టి పైసలు అడుక్కున్నాం కదా, అందుకే గడప దాంట్లో చేస్తుడు. అమ్మో ఇక బతలా అడుకోవాలి కానీ బెదిరించి అడుకోవద్దు. అంతేనా? మీరు పోయి కొనుక్కరారు, నేను ఇంటికి పోతా. సరే వచ్చినాక ఫోన్ చేస్తాం. పైసలు జాగ్రత్త, ఏమన్నా మధ్యలో అటు ఇటు తీసుకునే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్ A to Z. గైస్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గైస్ మేమైతే విలేజ్ పటాస్ A to Z అయితే ఫన్నీ కామెడీ తోటి మంచి చందా వసూలు చేసే వీడియో అయితే చేసినాం. సో నేనైతే మిమ్మల్ని నవ్వించడానికి అయితే నేను మంచిగా మళ్ళీ తెప్పలు తిన్నా, పనులు చేసిన. సో ఇదన్నమాట వీడియో. ఎనీవే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. మన విలేజ్ పటాస్ 1 million సబ్స్క్రైబర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఇంకా మంచి వీడియో చేస్తూనే ఉంటాం. బాయ్ బాయ్.